రవి అనే ఎవరైతే తెలంగాణలో రాడా ఎస్హెచ్ఓ రాడు నాకు తెలుసు. ఏసీ సాబ్ ఏం అయినా మేము గెలుస్తాం. 13 మంది ఉన్నాం, అయినా మేము గెలుస్తాం. మీ మంత్రికి చెప్పుతోని కొట్టినట్టు అవుతుంది. ఇలా మీకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇది ఎంత షేమ్ఫుల్ సంఘటనలో చరిత్రలో ఉండిపోతాయి. ఇట్స్ బ్లాక్ డే. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి వివేక్, ఊడిగం చేస్తుంది. ఇట్స్ షేమ్. నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయలే, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నా. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి, మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. వీడు వివేకానం శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు. నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. కొంచెం